హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ జియోతో కలిసి చేసే బిజినెస్ కాన్సెప్ట్ అన్నమాట. మీ దగ్గర ఒక బిల్డింగ్ కానివ్వండి లేదా ఒక ప్లాట్ కానివ్వండి ఉన్నట్లయితే మీ ఏరియాలో మీరు జియో టవర్స్ ని స్టార్ట్ చేసుకుని ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఒక పాసివ్ ఇన్కమ్స్ ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట ఈ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా. ఇక్కడ వచ్చేసి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మీ దగ్గర ఎటువంటి ప్లాట్ ఉన్నా కూడా మీరు ఎక్కడైనా ఉండనివ్వండి, సిటీ, టౌన్, విలేజ్, సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీ ఏరియాలో అవైలబిలిటీ ఉన్నట్లయితే మీకు జియో వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈజీగా మీ ఏరియాలో నెట్వర్క్ ని స్టార్ట్ చేసి మీన్స్ టవర్స్ ని స్టార్ట్ చేసి ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జియో టవర్స్. సో ఆల్మోస్ట్ ఈ టవర్స్ గురించి మీరు ఆలోచించినట్లయితే చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి ఆన్లైన్ లో. సో మీరు టవర్స్ పెట్టుకోండి, మీ దగ్గర ఏరియా ఉన్నట్లయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇనిషియల్ లో చాలా మంది డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎటువంటి అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా జియో సైట్ లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత కానివ్వండి, అప్లై చేసేటప్పుడు కానివ్వండి, మీకు ఎవరైనా ఫోన్ చేసి జియో నుంచి కాల్ చేస్తున్నాం, సో పలానా నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ దగ్గర ప్లాట్ ఆర్ ల్యాండ్ ఉంది, సో నెట్వర్క్ పెట్టుకుంటారా, ఇంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఎవరికి ఎక్కడ అమౌంట్ పే చేయకండి. సో జెన్యూన్ వేలో వెళ్ళండి. ఈజీగా మీ ఏరియా లేకుంటే మీ బిల్డింగ్ పైన ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోండి. ఇక మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మీన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఏరియాలో నెట్వర్క్స్ పెట్టరు. మీ ఏరియా నుంచి ఎక్కువ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ఆ ప్లేస్ లో నెట్వర్క్ లేని ప్లేస్ లో మాత్రమే వాళ్ళ డేటాబేస్ ని బట్టి మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేస్తారు, ఏ విధంగా అప్లై చేస్తారు, ఎంత ఇన్కమ్ వీళ్ళు ఇస్తారు అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మీరు డెస్క్టాప్ లేకుంటే మొబైల్ కూడా ట్రై చేయండి యాస్టేజ్ గా ఇప్పుడు చెప్పే విధంగా. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, మై జియో లేకుంటే జియో.com అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ చూడండి, వెబ్సైట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. జియో.com ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్. ఇది కాకుండా వేరే వెబ్సైట్స్ కనిపిస్తే దయచేసి రిజిస్టర్ చేయకండి, మీ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయకండి. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా జియో.com అనే సైట్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను లాగిన్ అని చెప్పేసి. ఇక్కడ అఫీషియల్ సైట్ కనిపిస్తుంది మీకు జియోకి సంబంధించి. అఫీషియల్ సైట్ లో మాత్రమే చేయండి, 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఇక్కడ చూడండి, కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు యూజ్ఫుల్ లింక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు పార్ట్నర్ విత్ జియో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ గా దీన్ని ట్యాప్ చేయండి. సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే పార్ట్నర్ విత్ జియో టు మేక్ ది నెట్వర్క్ స్ట్రాంగర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ నెట్వర్క్ కి సంబంధించి. సో మీన్స్ టవర్ కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ ల్యాండ్ ఆర్ ప్లాట్. మీకు ఏదైనా ల్యాండ్ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి ఉందా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో మీ దగ్గర ల్యాండ్ ఆర్ ప్లాట్ ఏదైనా ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేయండి. ఐ హ్యావ్ ఏ బిల్డింగ్ అనే ఆప్షన్ ఉన్నట్లయితే మీరు బిల్డింగ్ అని చెప్పి ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ ని ట్యాప్ చేసిన వెంటనే ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే మీరు మ్యాప్ చూపిస్తున్నారో మ్యాప్ లో మీ పాయింట్ ని పింక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. పిన్ కోడ్ ని ట్యాప్ చేసిన వెంటనే మీ ఏరియా, మీ బిల్డింగ్ లేకుంటే మీ ఏదైతే ప్లాట్ చూస్ చేసుకుంటున్నారో కరెక్ట్ గా అక్కడ పింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ పిన్ కోడ్ తో రాకుంటే మీ ఏరియా లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో ఏం చూపిస్తుందో చూసుకొని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకుని డైరెక్ట్ గా అక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకుని ఓటీపీని కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ సెల్ఫ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. అంటే మీ నేమ్ అండ్ మీ హౌస్ నెంబర్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్, అంటే మీకు బిల్డింగ్ కి సంబంధించి ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది లాంటివి సంబంధించి అడగడం జరుగుతుంది. అదే మీరు ప్లాట్ ని చూస్ చేసుకున్నట్లయితే వేరే డీటెయిల్స్ ప్లాట్ కి సంబంధించి అడగడం జరుగుతుంది. ఎనీ అదర్ ఆపరేటెడ్ టవర్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో అనేది ఆప్షన్ ని చూస్ చేసుకోండి. నో అని ఉంటే బెటర్ అనమాట, ఛాన్స్ ఈజీగా ఉంటుంది మీరు అక్కడ ఇన్స్టాల్ చేయడానికి. సో అంత కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇలా మీకు అప్లికేషన్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ సబ్మిట్ చేసినటువంటి డేట్, దాంతో పాటు మీ లొకేషన్ చూపించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ డన్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇది ఓవరాల్ గా మీరు సబ్మిట్ చేసినట్టుగా అప్లికేషన్ నెంబర్. ఇలా అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 15 డేస్, మాక్సిమం 15 డేస్ టైం పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఈ 15 డేస్ లో అండ్ మీ ఏరియాలో ప్రీవియస్ గా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్లయితే, కంప్లైంట్స్ వచ్చినట్లయితే డైరెక్ట్ గా సిస్టమ్ అనేది ఫిల్టరింగ్ చేసి మీ లొకేషన్ ని పిక్ చేయడం జరుగుతుంది. అలా ఆ విధంగా వాళ్ళు మీకు అప్రోచ్ అవడం జరుగుతుంది.
అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రాదనమాట. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేయండి. ఇన్ కేస్ మీ లక్ బాగుంటే ఆ ఏరియాలో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లయితే మీకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీ పర్సనల్ డాక్యుమెంట్స్ ఇట్స్ ఎనఫ్ అనమాట. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ కి సంబంధించి లేదా బిల్డింగ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి నీడ్ అవుతాయి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎంత అమౌంట్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్ కేస్ మీరు టవర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పర్ మంత్ జియో మీకు ఎంత అమౌంట్ ఇస్తుంది అని చెప్పేసి ఎక్కడ అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు. అదే గూగుల్లో క్లియర్ గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక గూగుల్లో చూసుకున్నట్లయితే పర్ మంత్ అండ్ జియో ఇన్స్టాలేషన్ చేసినట్లయితే, జియో టవర్ ఇన్స్టాలేషన్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మంత్లీ రెంటల్ విషయానికి వచ్చినట్లయితే 35,000 నుంచి 50,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్ మంత్. అది అర్బన్ ఏరియాస్ లలో. అదే రూరల్ ఏరియాస్ లో ఉన్నట్లయితే 20 నుంచి 30,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి వచ్చేసి ఏంటిదంటే 15 years మీకు అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళు డైరెక్ట్ గా మీరు అండ్ టవర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు 15 or 20 years ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ మీద డైరెక్ట్ గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ ఉండకూడదు. అంటే పక్క వాళ్ళు కంప్లైంట్ చేయడం కానివ్వండి లేదా పక్క వాళ్ళు అబ్జెక్షన్ చేయడం కానివ్వండి, ఇలా లేకుండా ఉన్నట్లయితే ఈజీగా మీ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేసు ఎవరైనా కంప్లైంట్స్ చేయడం, సో ఇక్కడ మాకు అవసరం లేదు అని చెప్పేసి మీకు అగెనెస్ట్ గా ఉన్నట్లయితే అక్కడ మీకు కాస్త టఫ్ అవుతుంది అనమాట టవర్స్ ఫిట్ చేయడానికి. ఇలా ఓవరాల్ గా మీరు జియోతో కలిసి ఈజీగా టవర్ ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు మీ ఏరియాలో. సో అఫీషియల్ గా వెళ్ళండి. అఫీషియల్ గా వెళ్ళి అఫీషియల్ గా కాల్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి మీరు ప్రొసీడ్ అవ్వండి. లేదా అదర్ వేస్ లో వెళ్ళినట్లయితే మీ డబ్బులు లాస్ అవుతుంది, దాంతో పాటు టైం కూడా వేస్ట్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇది వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.